హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నాస్ వరల్డ్. నేను మీ స్వప్న. మరి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయి చక్కర్లు కొడుతున్నటువంటి ఒక ప్రోడక్ట్ అండి, ఈ కొలజాన్ అనేటటువంటి హెయిర్ మాస్క్ అనమాట. అసలు ఆ సోషల్ మీడియాస్లో దీని వీడియోస్ కానీ చూసామంటే అబ్బా మనం కూడా తెప్పించేసుకోవాలరా బాబోయ్ అనిపించేంత టెంప్ట్ చేసేస్తున్నాయి అనమాట ఆ యాడ్స్ అయితే మాత్రము. మరి ఈ కొలజాన్ హెయిర్ మాస్క్ వల్ల ఎంత కర్లీ హెయిర్ అయినా కూడా చాలా సాఫ్ట్గా సిల్కీగా అయిపోద్ది అని యాడ్స్లో అయితే చూస్తూ ఉన్నామండి. నేను కూడా ఇదైతే అమెజాన్లో తెప్పించాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి ఈ హెయిర్ మాస్క్ ఎలా పనిచేస్తుంది ఏంటి అన్నది మీకు 100% ఫుల్ రివ్యూ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి. మరి నా హెయిర్ అయితే ప్రజెంట్ అయితే ఇలా ఉందన్నమాట. అంటే నేను కెరటిన్ చేయించుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఒక 4 to 5 months అయిపోయింది కెరటిన్ చేయించలేదు. ఇక్కడంతా కూడా హెయిర్ బాగా కర్లీ వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి కనిపిస్తుందా? ప్రజెంట్ అయితే నా హెయిర్ అయితే ఇలా ఉందన్నమాట. మరి నేను ఇప్పుడు ఈ కొలజాన్ అనేటటువంటి హెయిర్ మాస్క్ని యూజ్ చేసి ఇది ఎలా ఉంది ఏంటి అన్నది నేను మీకు రివ్యూ ఇచ్చేస్తాను. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే మీరు హ్యాపీగా తెప్పించుకోవచ్చు. ఒకవేళ ఇది వర్తబుల్ కాదు అనుకుంటే, ఒకవేళ తెప్పించుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా మానుకోవచ్చు అనమాట. వీడియో అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి మనం ఈ కొలజాన్ అనే హెయిర్ మాస్క్ని యూజ్ చేయాలి అంటే ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసేయాలండి. హెడ్ బాత్ చేసేసి ఒక 50% హెయిర్ కొంచెం ఆరిపోయిన తరువాత మాత్రమే ఈ మాస్క్ని అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి నేను వెళ్ళి హెడ్ బాత్ చేసేసి ఒక 50% హెయిర్ డ్రై అయిన తర్వాత హెయిర్ మాస్క్ వేసుకునేప్పుడు మళ్ళీ చూపిస్తాను. నేనైతే హెడ్ బాత్ చేసేసానండి. హెయిర్ కూడా ఒక 70% వరకు అయితే డ్రై అయిపోయిందనమాట. లైట్గా తడుంది అంతేను. హెయిర్ మాస్క్ నేనైతే హెయిర్ అంతా కూడా అప్లై చేసేయాలి. మీరు ఏదైనా బ్రష్ ఉండి బ్రష్తో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే హ్యాండ్స్తో అయినా కూడా అప్లై చేసేయచ్చు అనమాట. కానీ అప్లై చేసే ముందు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ మనం ఏ హెయిర్ మాస్క్లైనా, కండిషనర్స్ అయినా, సీరం అయినా, ఏదైనా కూడా అండి అప్లై చేసేప్పుడు మనం కుదుళ్ళకి తగలకుండా అప్లై చేసుకోవాలన్నమాట. కుదుళ్ళకి తగిలింది అంటే హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఇలాగా చక్కగా కొంచెం కొంచెంగా హెయిర్ తీసుకుని మనం ఇలా అప్లై చేసుకుంటే మనకి క్రీమ్ కూడా తక్కువే పడుతుంది. అండ్ ఏమన్నా కొంచెం ఎక్కువ రిజల్ట్ రావచ్చేమో అన్నది నా ఉద్దేశము. మామూలుగా కెరటిన్ అండ్ స్మూత్నింగ్ అని వేలు డబ్బులు పెడుతున్నామండి. మామూలుగా కాదు, వేలు పెడుతున్నామన్నమాట. ఒకవేళ నిజంగానే ఈ కొలజాన్ అనేటటువంటి హెయిర్ మాస్క్ కానీ బాగా ఉంది, వర్కౌట్ అయింది అంటే హ్యాపీగా ఎంత డబ్బులు మిగులుతాయో తెలుసా మనకి. అందువల్లే ఏమన్నా మీకు కూడా యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతోనే ఈ రివ్యూ అయితే ఇద్దామని వీడియో తీస్తున్నాను నేను. ఒకవేళ బాగుంటే మంచిదే కదండి, అందరికీ డబ్బులు మిగులుతాయి. హ్యాపీగా ఒక డబ్బా తెచ్చి పెట్టుకున్నామంటే ఈజీగా. అందులో నేను తెప్పించింది చిన్నదే అనమాట. ఇందులో పెద్ద డబ్బా కూడా వస్తుంది. నేను తెప్పించింది కొంచెం చిన్న సైజు డబ్బా. ఇది కొన్ని పోర్షన్స్ లాగా చేసేసుకుని మనం ఇలా అంతా కూడా అప్లై చేసేసి ఒక్కసారి కోమ్తో ఇలాగా చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా కోమ్తో చేసినందువల్ల ఆ క్రీమ్ అయితే హెయిర్ అంతా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందండి. చక్కగా చూసారా ఇలా. ఇదనమాట ప్రాసెస్. అయితే ఇలాగే హెయిర్ అంతా కూడా అప్లై చేసేయాలండి. నేనైతే ఇలాగా చూసారా హెయిర్ అంతా కూడా బాగా అప్లై చేసేసాను అనమాట. మళ్ళీ ఒకటి ఫైనల్ టచ్గా ఒకసారి పైన కూడా అప్లై చేస్తున్నాను. హెయిర్కి బాగా అప్లై చేయాలన్నమాట. అంటే ఇదనే కాదు, ఏ మాస్క్ అయినా కూడా, ఏ హెయిర్ మాస్క్ అయినా కూడా ఇంతే. అంతకుముందు నేను రెవ్లాన్ యూస్ చేసేదాన్ని, చాలా బాగుండేదన్నమాట. కానీ ఇలాగా హెయిర్ మనకి సిల్కీగా వస్తుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది. అలా అయితే
వాటిలో వెయిట్లో కూడా ఏం చెప్పలేదండి. మామూలుగా హెల్తీగా ఉండేదన్నమాట హెయిర్ అంతే. నేను రెవ్లాన్ యూజ్ చేసేప్పుడు చాలా హెల్తీగా ఉండేది హెయిర్. ఒకసారి చూద్దాము అన్న ఉద్దేశంతో అయితే నేను ఈ హెయిర్ మాస్క్ అయితే తెప్పించాను. అబ్బా వీటి వీడియోస్ చూడాలండి. చూసిన వెంటనే అబ్బా నాకు ఇలాంటి జుట్టు వచ్చేస్తుందేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. చూద్దాం వస్తుందో ఏమో. ఆ వీడియోస్ అవన్నీ నిజమేనా కాదా అనేది చూస్తే కదా తెలుస్తుంది ఏదైనా. చూద్దాం. ఇదైతే మనం హెయిర్కి అప్లై చేసాం కదా, ఒక 15 to 20 minutes తర్వాత మనం ఓన్లీ వాటర్ వాష్తో హెయిర్ అంతా వాష్ చేసేసి తర్వాత కొంచెం డ్రై చేసి అప్పుడు నేను చూపిస్తానండి. డ్రై అవ్వకపోతే ఎలా వచ్చింది ఏంటనేది తెలియదు కదా మనకి. కాబట్టి నేను కంప్లీట్గా హెయిర్ అంతా వాష్ చేసేసి డ్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. హెడ్ బాత్ చేసేసి హెయిర్ అంతా బాగా డ్రై చేసేసాను అనమాట. అయినా కూడా నార్మల్గా మనం షాంపూ చేసుకున్నప్పుడు హెయిర్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉందండి. ఏమి హెయిర్ మాస్క్ వేసిన ఫీల్ కూడా లేదన్నమాట. అస్సలు హెయిర్ మాస్క్ వేసిన ఫీల్ కూడా లేదు. 100కి 1000% ఈ ప్రోడక్ట్ అయితే అసలు వేస్ట్ అండి. డబ్బులు వేస్ట్ అంతే. 999 రూపీస్ అండి ఈ చిన్న డబ్బానే. అస్సలు అంటే అస్సలు బాగోలేదు. ఒకవేళ ఎవరైనా ఈ కొలాజెన్ అనేటటువంటి ఈ హెయిర్ మాస్క్ తెప్పించుకోవాలి అనుకుంటే మాత్రం అసలు 1% కూడా అది వర్క్ చేయట్లేదండి. అసలు కనీసము ఈ 1000 రూపీస్ పెట్టి ఒక మంచి కండిషనర్ తెచ్చుకున్నా కానీ బాగుండేదేమో అన్న ఫీల్ వస్తుంది నాకు. మరి అసలు అమౌంట్ ఎంత వేస్ట్ తెలుసా దీనికి. నేనైతే చాలా హర్ట్ అయ్యానండి బాబోయ్. మామూలు షాంపూతో హెడ్ బాత్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందండి. దీనికన్నా కండిషనర్ యూజ్ చేసినా కూడా బాగుండేదేమో తల. అస్సలు 1% కూడా నేనైతే ఈ కొలాజెన్ అనేటటువంటి ఈ హెయిర్ మాస్క్ని అస్సలు సజెస్ట్ చేయను. మీరు ఇన్స్టాగ్రామ్స్లో వీటిల్లో అన్నిటిలో చూసి మోసపోవద్దు. ఇదైతే అస్సలు బాగోలేదండి. ఓకే, మరి అలాగే మరొక వీడియోతో మీ అందరి ముందుకి వస్తాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.